దయతో మా మాటలు మీరు ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. ఆయన ఎవరు, ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చేశాడు మన కొరకు అని మీరు తెలుసుకోవాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. మానవుడు పాపము చేయుచున్నాడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. ఆ పాపం వల్ల జీతము, శిక్ష, మనిషికి మరణము. మరణించిన మానవుడు నిత్య నాశనానికి, నరకానికి వెళ్తున్నాడు. యేసు ప్రభు నీ నా శిక్షను లోకంలో ఉండే సర్వ మానవాళి కొరకై ఆయన కల్వరి శిలువలో మరణించాడు, బలి అయ్యాడు. ఆ యేసు క్రీస్తును నువ్వు నమ్ముకున్నట్లయితే నువ్వు రక్షించబడతావు, పాప విముక్తి పొందుతావు, నరకా నుండి తప్పించుకుంటావు. కాబట్టి మీరు యేసు ప్రభుని నమ్మండి. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుదురు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దీవించునుగాక. ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడే మీ పక్కనే గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చ్ ఉన్నది. 50 సంవత్సరాల నుండి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి రండి, వినండి, రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవంగలనైనా మీ అమూల్యమైన నామమును బట్టి మీకు వందనము, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ప్రభువా, మీరు మధ్యలో మేము సువార్త చేయుటకు అల్పులైన మమ్మల్ని ఎంచుకున్నందుకు నీకు వందనము చెల్లిస్తున్నాం. తండ్రి, మేమేమై ఉన్నామో నీ దయవల్లనే తండ్రి, నీ పరిచయ నిమిత్తం మమ్మల్ని అందరిని వాడుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ సేవకుడు నీ వాక్యాన్ని ఈ ప్రాంతంలో అనేక మందికి అందించారు. అందుని బట్టి నీకు వందనాలు. విన్న ప్రతి ఒక్కరు మరి ప్రభువా మారు మనసు కలిగి రక్షణ పొందుటకు సహాయం దయచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ స్పర్శలో ఓదార్పు ఉంది, మీ స్పర్శలో నెమ్మది ఉంది, మీ స్పర్శలో ప్రశాంతత ఉంది. తండ్రి, ఒకసారి సువార్త మేము చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి హృదయాలు తాకమని మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి నీ వాక్యాన్ని మరి అందిస్తూ ప్రతి ఒక్కరి హృదయాలను పలకరిస్తూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయాలు స్పర్శించి పాప క్షమాపణ పొందుటకు వారి హృదయాలను ప్రేరేపించమని, నిన్ను నిజ రక్షకుడిగా వారు అంగీకరించుటకు మీరు సహాయం అందించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.